హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ విత్ సహస్ర. తొలి ఏకాదశి రోజున గోధుమ లేదా బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపం పెట్టడం శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఇలా పిండి దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు పోయి కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. బియ్యం పిండి దీపాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్తాను, వినండి. ఒక గ్లాసు బియ్యం పిండికి కొంచెం బెల్లం వేసుకొని ముద్దలా కలిసేలాగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కలపడం అవ్వకపోతే మిక్సీ అయినా పట్టుకోండి. బెల్లం ఎందుకంటే పిండి దీపంలాగా అవ్వకుండా విడిపోతుంది కాబట్టి, పిండి ఒకటే అయితే అందుకనే బెల్లం యూస్ చేయడం వల్ల కొంచెం బంకగా వచ్చి మనకి కావాల్సిన షేప్లో పిండి అనేది తయారవుతుందండి బెల్లం వేయడం వల్ల. ఈ పిండి దీపంలో ఒత్తి వేసుకొని ఆవు నెయ్యితో దీపారాజన చేయాలండి. ఆ రోజునే పిండితో కుడుములు చేసుకొని దేవునికి నివేదన చేయాలి. నేనైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాను. తర్వాత ఋషికొండ టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వచ్చేటప్పుడు అగరబత్తీలు తెచ్చుకున్నానండి. ఇవైతే చాలా బాగుంటాయి. మేము వెళ్ళిన ప్రతిసారి ఇవి తెచ్చుకుంటాం. వీటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అక్కడే ఉన్న దేవస్థానంలో అమ్ముతారండి ఇవి. ఆ రోజు శనివారం కావడం వల్ల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా మేము తీసుకోవడం జరిగిందండి.